కాశ్మీర్ టు కన్యాకుమారి వరకు పాదయాత్రలో ఈరోజు వైష్ణవీదేవి కాశ్మీర్లో కట్రాలో వైష్ణవీదేవి అమ్మవారిని దర్శనం చేసుకొని మేము ఇప్పుడు జమ్మూకు వెళ్తున్నాము. జమ్మూకు వెళ్ళే దారిలో అసలు ప్రకృతి ఇక్కడ ఎంత అద్భుతంగా ఉందంటే మీకు చెప్తున్నా కదా. ప్రతిసారి నేను ఆశ్చర్యపోయే విషయం ఏంటి అంటే ఇక్కడ ఉన్న చెట్లు కానీ గాలి అయినా కానీ ఇక్కడ ఉన్న ప్రాంతమైనా కానీ చాలా అద్భుతంగా ఉంది. మీరు ఒకసారి చూడండి. కొండలు చూడండి, చాలా కొండ ప్రాంతం ఇదంతా. మనతో పాటు అయ్యప్ప స్వామి గురుస్వామిలు ఆయన కూడా వస్తున్నారు. ఆయనకు స్వామి మీరు చెప్తారా? ఆయన ముందే అడిగా మీరు ఏదైనా ఇంటర్వ్యూ ఏదైనా చెప్పండి మీరు అని అంటే ఏమొద్దు స్వామి నేను చెప్పలేను అని చెప్పారు. కానీ ఆయన కూడా అసలు మీకు ఏ వయసు ఎంత ఉంటుంది స్వామి? 68 సంవత్సరాల వయసులో ఈ పాదయాత్ర అనే సంకల్పం చేసుకోవడం ఎంత అద్భుతమైన విషయము. అంటే పెద్దవాళ్ళు వాళ్ళు మాట్లాడరు, పని చేసుకుంటూ వెళ్ళిపోతారు. మనము ఇంకా మనం చేసేది ఇంత చెప్పేది ఆయన ముందే చెప్పేశారు. నేను ఎటువంటి నా పాదయాత్ర నేను చేస్తాను, గోవుల గురించి పాదయాత్ర చేస్తాను, అంటే పాదయాత్ర చేస్తాను. అలా ఉంటుందన్నమాట పెద్దవాళ్ళతో. వాళ్ళు కూడా ఎన్నో ఎక్స్పీరియన్స్ చేసి ఉంటారు. అలా మొత్తానికి ఇంకో పర్సన్తో కూడా నేను అసలు ఆయన కెమెరా ముందుకే రాదని ఉన్నారు, కానీ పాదయాత్రలో భాగంగా వచ్చేసాను. జయ శ్రీమన్నారాయణ. ఈరోజు కాశ్మీర్ టు కన్యాకుమారి వరకు గోసేవ గురించి పాదయాత్ర, గోవుల గురించి పాదయాత్రలో కాశ్మీర్ ఈరోజు దాటైపోతున్నాము. నెక్స్ట్ వచ్చేది జమ్మూ నుండి మళ్ళీ జమ్మూ నుండి ప్రయాణం అనేది జరుగుతుంది. ఇక్కడ ఆగడం అనేది జరిగింది. వాళ్ళు వస్తున్నారు. ఈ హోటల్ చూడండి బాగుంది, పంజాబీ డాబా, హవేలీ. అలాగే ఇక్కడ చాలా కన్స్ట్రక్షన్స్ అనేవి జరుగుతున్నాయి. కాశ్మీర్లో 95% వరకు ముస్లింలే ఉంటారు. చాలా తక్కువ మంది హిందువులు ఉంటారు. ఎందుకు అనంటే వీళ్ళు మీకు చూపిస్తాను. అసలు సిఆర్పిఎఫ్ అనేది ఎంత, సిఆర్పిఎఫ్ ఫోర్స్ అనేది ఎంత కఠినంగా వీళ్ళని ఆపుతున్నా కానీ దాదాపు జమ్మూ బార్డర్ దాకా వచ్చాము మేము. అసలు కాశ్మీర్లో ఎక్కడైతే లాల్ చౌక్ మేము మొదలు పెట్టామో అక్కడ నుండి వచ్చేటప్పుడు మామూలు ఫోర్స్ కాదు. ప్రతి 100 మీటర్లకి ఒక పోలీస్, ఒక మిలిటరీ ఆఫీసర్, ప్రతి కిలోమీటర్కి ఒక వ్యాన్. మేమైతే చూసి అసలు షాక్ అయిపోయాము. ఎందుకు అనంటే బార్డర్లో ఉండాల్సిన మిలిటరీ ఆఫీసర్స్, అంత ఫోర్స్తో మిలిటరీ ఆఫీసర్స్ ఉన్నారు అంటే మీరు ఎంత ప్రమాదమో అర్థం చేసుకోండి. కొన్ని సమయాలలో అంటే రోజుకి 10 మందినైనా వీళ్ళు చంపేస్తున్నారు. కాబట్టే
95% వరకు ముస్లింలను ఇక్కడ ఉండడం జరుగుతుంది. అయినా కానీ మేము ధైర్యంగా ముందుకు సాగుతున్నాం. మాతో పాటు కూడా పవర్స్ ఉన్నాయి. మాకు ధైర్యం ఏంటి అని అంటే మా మిలిటరీ ఫోర్సెస్, మా ఆత్మధైర్యం, మా మనోబలము, అలాగే ఆ మిలిటరీ ఫోర్సెస్ చూస్తుంటేనే మాకు ధైర్యం వస్తుంది. ప్రస్తుతానికి ఇక్కడ కొద్దిగా తక్కువగానే ఉంది. అంటే అటువంటి డోగ్రాలకు వచ్చేసాం. దాదాపు కాశ్మీర్లో కాశ్మీరీ భాష మాట్లాడతారు. ఇక్కడ జమ్మూలో డోగ్రా అనే భాష మాట్లాడతారు. డోగ్రా కల్చర్ నడుస్తుందన్నమాట జమ్మూలో మనకు హిందువులు చాలానే మంది ఉంటారు. కొద్దిగా స్ట్రాంగ్ ఉంటుందన్నమాట హిందూ యూనిటీ అనేది జమ్మూలో. డోగ్రా వాళ్ళు మన ఏంటిది అని అంటే కాశ్మీర్ టు జమ్మూ నుండి కాశ్మీర్కి వెళ్ళాల్సిన దారిలో ఒక పర్వతాల రూట్ వస్తుందన్నమాట. మొత్తం పర్వతాలు ఉంటాయి. దాదాపు ఒక 100 కిలోమీటర్ల వరకు కేవలం పర్వతాలు, టనల్స్ ఉంటుందన్నమాట జమ్మూ టు కాశ్మీర్కి వెళ్ళే దారిలో. అంటే వీళ్ళకి బలం ఏంటి అని అంటే ఇక్కడ నుండి అక్కడికి వెళ్ళడానికి ఇంకో రూట్ అనేది లేదు. ఉంది, ట్రైన్ రూట్ అనేది ఉంది, కానీ బస్ రూట్ అనేది అంటే రోడ్ రూట్ అనేది ఒకటి ఉంది. ఏదైనా వాళ్ళు ఉధృతంగా ప్రవర్తిస్తే, అలా చేస్తే మన వాళ్ళు ఏం చేస్తారు అంటే జమ్మూ ప్రాంతీయులకి కాశ్మీర్ వాళ్ళు భయపడతారు. ఎందుకు అనంటే ఆ రోడ్ని బ్లాక్ చేస్తే కాశ్మీర్కి వెళ్ళాల్సిన ఏదైతే లోడ్ ఉంటుందో అది ఆగిపోతుంది. వాళ్ళు అప్పుడు చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఒకానొక సమయంలో మనకు కరెక్ట్గా ఇయర్ అనేది తెలియదు. ఒకానొక సమయంలో జమ్మూలో ఉన్న ఒక లారీ డ్రైవర్ని కాశ్మీర్ వాళ్ళు కొట్టారన్నమాట. బాగా కొట్టారు. ప్రాణాపాయ స్థితిలో కొట్టి వదిలేస్తే ఇప్పుడు మన జమ్మూ ప్రాంతీయులు ఏం చేశారు అంటే ఇక్కడ నుండి జమ్మూ నుండి ఏవైనా కానీ వెళ్ళాలి అని అంటే జమ్మూ నుండి ఆ 100 కిలోమీటర్ల పర్వతాలని దాటి వెళ్ళాలి. ఆ పర్వతాలను జామ్ చేసేసారు. జామ్ చేసేసిన తర్వాత వాళ్ళకి అప్పుడు తెలిసి వచ్చింది, అదే మనకు పదార్థాలు వచ్చేవన్నీ జమ్మూ నుండే. ఎందుకంటే పైకి వెళ్తే ఆక్యుపైడ్ పాకిస్తాన్, అటు సైడ్ వెళ్తే ఆక్యుపైడ్ చైనా. కాబట్టి వీళ్ళకి ఏదైనా రావాలి అని అంటే మన భారతదేశం నుండి రావాలన్నమాట. అక్కడ పండించుకుంటారు, కొన్ని పదార్థాలు పండించుకుంటారు, కానీ గూడ్స్ అనేది అవసరం ఉన్న గూడ్స్ అనేది తెచ్చుకోవాల్సి వస్తుంది. కాబట్టి అలా ఉంటుందన్నమాట. జమ్మూ వాళ్ళకి కాశ్మీర్ వాళ్ళు భయపడతారు. అంటే మనలో ధైర్యం ఉంటే, పోరాడే శక్తి ఉంటే మనకి ఎవరైనా భయపడతారు. మనం భయపడ్డామనుకోండి నిన్ను భయపడతాం అంతే. ఇంకా అది పరిస్థితి అన్నమాట. నేను వస్తుంటే కూడా నా మీద అంటే నా వెనకాల ఒకరిద్దరు వెంబడించడానికి ప్రయత్నించాను. వెనక్కి నేను చూశాను, అసలు ఏం చేస్తున్నారు వీళ్ళు, వెనకాలనే వస్తున్నాడు, అవునా అని. ఇంకా చిన్న చిన్నగా జరుగుతూ ఉంటాయి. మనం భయపడకూడదు దేనికైనా కానీ. అలా ధైర్యంతో అంతా ఇక్కడ ఉండేవాళ్ళు అంతా, కాశ్మీర్లో ఉండే వాళ్ళంతా ఎక్కువ కొండ ప్రాంతంలో ఉంటారు. వాళ్ళకి ముస్లింలు అయినప్పటికీ ఎక్కి దిగాలి అన్నా కానీ చాలా కష్టంగా ఉంటుంది. మొత్తం టోటల్గా కొండ ప్రాంతం. మీరు ప్రయాణం చేసేది మొత్తం కొండల మీదే ప్రయాణం చేస్తారు. రోడ్డు మార్గం కూడా కొండల మీదుగానే ఉంటుంది. అలా
చాలా కష్టపడుతున్నారు. కానీ వాళ్ళకు ఆ స్థలాన్ని కూడా ఇచ్చింది మనమే అని వాళ్ళు అర్థం చేసుకోలేకపోతున్నారు. వాళ్ళంతే, వాళ్ళని మార్చలేము. మళ్ళీ మీకు వివరాలు తెలపడం జరుగుతుంది. జై శ్రీమన్నారాయణ.